భవిష్యత్తులో ప్రభుత్వము పరిపాలనలో భాగస్వాములను చేసే విధంగా టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో అనే అంశాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మేము సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల క్షేత్రంలో కలిసి పనిచేస్తాం. డిసెంబర్ 9 నాడు 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారెంటీలను సంతకం పెట్టి నడిపించే ప్రభుత్వంలో టీజేఎస్కు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారు. కాంగ్రెస్ వైపు నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకుంటాము, సంపూర్ణమైన సహకారం టీజేఎస్కి ఇస్తాము. తెలంగాణ సమాజానికి మా విజ్ఞప్తి ఒకటే, చంద్రశేఖరరావు గారు వేస్తున్న ఎత్తుగడలు కానీ, వ్యూహాలు కానీ, కుతంత్రాలు కానీ, కుట్రలు కానీ వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ నిరుద్యోగుల మీద ఉన్నది. 40 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ను అధికారంలో నుంచి దించాలి అంటే అందరి సహకారం కావాలి. అందులో అగ్రజుడు అగ్రభాగాన ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపమని చెప్పి మేము ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, విశ్వేశ్వరరావు గారిని, వారి సహచరులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సంతోషం, వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు. లక్ష్యం గొప్పది, లక్ష్యాన్ని ముద్దాడే వరకు మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకత్వానికి అంతా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటందుకు, భవిష్యత్ కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్లేటందుకు మీడియా మిత్రుల సహకారాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.